విన్నారు కదండి ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు. తప్పండి, చాలా తప్పు. అసలు మీరు 9 నెలలు అవుతుంది, 9-10 నెలలు అయిపోతుంది మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పటికి కూడా నిజాలు మాట్లాడకపోతే రేపు పొద్దున్న జనాల్లోకి ఓట్లు అడిగితే వచ్చినప్పుడు జనాలే తరిమి కూడేస్తారని గుర్తుపెట్టుకోండి. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు, ఎన్నికల ముందప్పుడు ఏ విధంగా అయితే నేను అధికారంలోకి వచ్చాక ఇంటింటికి రేషన్ ఇస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ ఇంటికే రేషన్ బండి వస్తుంది, మీ ఇంటికే రేషన్ ఇచ్చి వెళ్తారని మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందప్పుడు ఏ మాట అయితే చెప్పారో, అధికారంలోకి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ ఎన్నికల ముందప్పుడు ఆయన ఇచ్చిన మాటకి నెరవేర్చి, ఇచ్చిన మాట మీద నిలబడి ఇంటింటికి రేషన్ అందించినటువంటి ప్రభుత్వం, నాయకుడు ఏదైనా ఉందంటే అది మా వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మేము కాళ్ళు ఎగరేసుకుని చెప్పుకుంటామండి. అరే మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి 9-10 నెలలు అవుతున్నా కానీ మీరు ఇప్పటికీ జనాలకి మీరు ఇస్తారన్న పథకాలు ఇవ్వలేకపోయి, మీరు ఏదన్నా మంచి పని చేశారా అంటే అది కూడా చేయలేక ఎందుకండి ఇన్ని అబద్ధాలు ఆడతారు? అసలు కనీసం మీరు మంచి ఎలాగో చేయలేకపోరు, కనీసం నిజాలైనా మాట్లాడండి సార్. ఎందుకు అబద్ధాలు ఇవన్నీ? మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిలో మీ కూటమి పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ 1% మంచి అయినా చేశారా? మీరు 1% మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిలో 1% మీ కూటమి పార్టీ వాళ్ళు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసలు మామూలుగా, మీరు ఏం చెయ్యకపోయినా కానీ ఏదో చేసేసాము అన్నట్టుగా మీరు ఎలాగైతే చెప్పుకుంటా ఉన్నారో, మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా కానీ మేము చెప్పుకోలేకపోయామయ్యా. ఇంటింటికి రేషన్ అందించి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు. మీరు ఎన్నికల ముందప్పుడు మీ అధికారం కోసం అడ్డగోలు హామీలు పెట్టేసేసి అధికారంలోకి వచ్చాక మాకు ఆ పథకాలను చూస్తేనే భయం వేస్తుందని సైడ్ అయిపోయేటువంటి, చేతులు ఎత్తేసేటువంటి నాయకులు పార్టీ ఏదన్నా ఉందంటే అది మీ కూటమి పార్టీ నాయకులు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న జనాలు అందరూ అనుకుంటూ ఉన్నారండి. మీరు ఎన్నికల ముందప్పుడు ఇస్తానన్న సూపర్ 6 ఇవ్వలేకపోయి, తల్లికి వందనం ఇవ్వలేకపోయి, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేకపోయి, ఈ రాష్ట్రంలో 9-10 నెలలు అవుతున్నా మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారయ్యా అని అడుగుతూ ఉన్నాం. మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 9-10 నెలల్లో మీరు ఏ విధంగా అయితే రేషన్ గురించి మాట్లాడారో అదే రేషన్ బండి మీ కూటమి పార్టీ పాలనలో ఈ రోజు నాడు ఎక్కడో ఊరి చివర ఉంటే జనాలందరూ అక్కడికి వెళ్ళి రేషన్ తెచ్చుకునేవలసిన పరిస్థితి వచ్చేసిందండి. ఆ రోజు రేషన్ తీసుకోకపోతే ఆడు ఇంకో దిక్కుని పోతాడు, రేషన్ కట్ అయిపోతుంది. RRR గారు అన్నట్టుగా మీ కూటమి పార్టీలోనే రేషన్ తీసుకోవాలంటే ఆ రోజు ఖచ్చితంగా పనులు మానుకుని రేషన్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఆ బండి ఎక్కడుంటే అక్కడికి పరుగున వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మీ కూటమి పార్టీ వాళ్ళు తెచ్చేశారు. రాష్ట్ర ప్రజల్ని దిగజార్చి పారేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కంటికి రెప్పలా కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాడు ఆయన రెక్కల కింద ఈ జనాల్ని. మీరు అధికారంలోకి వచ్చాక జనాలను చెల్లాచెదరు చేసి ప్రజలకి తన హామీలు ఇవ్వకుండా, ఈ రోజు నాడు ప్రజలకి నిజాలు చెప్పకుండా అబద్ధాలు ఎందుకు సార్ అల్లేస్తారు? ఎన్నికల ముందప్పుడు మీరు ఎలాగో ఒక అబద్ధపు హామీల వల్ల అల్లేశారు, ప్రజలను అందులో పడేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక కానీ 9-10 నెలలు ఏం చేయకపోయినా కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేడితే ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు మీరు పాలన చేయడానికి అధికారంలోకి వచ్చారా, లేకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి గోలట్టడానికి వచ్చారా అని అడుగుతా ఉన్నామండి. మరి ఇప్పుడుగానే నిజాలు మాట్లాడండి అయ్యా. మీ కూటమి పార్టీలో జరుగుతున్న హత్యలు, అఘాయిత్యాలు, దాళ్ళు మర్చిపోయి ఎంతసేపు పొద్దుమాల మీ కూటమి పార్టీ వాళ్ళందరూ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవడానిక మీరు అధికారంలోకి వచ్చిందని అడుగుతా ఉన్నామండి. మరి ఉంటానండి.